హాయ్ అండి, నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి సెకండ్ డే వీడియో అండి. మార్నింగ్ 10 o'clockకి కింద వినాయకుడి దగ్గర అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూపిస్తున్న వినాయకుడినే మేము ఇంట్లో పెట్టి పూజ చేసిన వినాయకుడు. వినాయకుడి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత గణపతి హోమానికి అయితే పంతులు గారు ఏర్పాటు చేశారు. ఈ గణపతి హోమమే జరుగుతుందండి. ఇక్కడ 2 hours పాటు ఈ గణపతి హోమం అయితే జరిగింది. చాలా బాగా జరిగింది హోమం అయితే. ఈ గణపతి హోమం కంప్లీట్ అయ్యేసరికి కూడా ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ కూడా ఇక్కడే అరేంజ్ చేసేసారు. లంచ్ వచ్చేసి కర్డ్ రైస్ అండ్ సాంబార్ రైస్, ఇవి రెండు కూడా అరేంజ్ చేశారు. తినేసి పూజ అయిపోయిన తర్వాత తినేసేసి పైకి వెళ్ళి అయితే ఒక 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ కిందకైతే వచ్చేసాము. ఇప్పుడైతే ఇక్కడ ఉట్టి కొట్టే కార్యక్రమం జరుగుతుందండి. ఆ ప్రాసెస్లోనే కలర్లు అందరూ పిల్లలైతే చూడండి ఎలా పూసుకుంటున్నారు. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఏజ్ రిస్ట్రిక్షన్సే లేకుండా పెద్దవాళ్ళు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు. బట్ ఇలా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మామూలుగా అయితే 3వ రోజే ఉట్టి కొడతారు. కాకపోతే ఏంటంటే ఈరోజు సండే కాబట్టి పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు. మళ్ళీ రేపటి నుంచి వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా 6-6:30 అవుతుంది. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. సండే కాబట్టి అందరూ కూడా ఇళ్ళ దగ్గరే ఉన్నారు కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని అయితే ఇవాళే ఉట్టి కొట్టే కార్యక్రమం అయితే పెట్టుకున్నాము. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా రంగుల్లో మునిగి తేలారండి. అలా పూసేసుకున్నారు. మామూలుగా పిల్లలకైతే ఈ వినాయక చవితి బాగా ఎంజాయ్ చేస్తారు. వినాయక చవితి తర్వాత దీపావళి, ఈ 2 పండుగల్లోనే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే వినాయక చవితిని ఇంత బాగా ఎంజాయ్ చేయడం ఈ సంవత్సరమేనండి. ఇన్ని సంవత్సరాలు అసలు ఇట్లా అయితే ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు. ఇంకా ఉట్టి కొట్టే కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుందండి. ఉట్టిని హోమం చుట్టూ ఒక 3 సార్లు ప్రదక్షిణ చేసి ఉట్టిని అయితే కట్టేశారు. ఫస్ట్ పిల్లలకైతే ఛాన్స్ ఇచ్చారు. ఒక్కొక్కరు స్టార్ట్ అయ్యి కొడతా ఉన్నారండి. ఈ బాబు ఉట్టి కొట్టిన తర్వాత నెక్స్ట్ అయితే మా తేజ పాప అయితే ఉట్టి కొడుతుందండి. మా తేజ పాప ఉట్టి కొట్టడంతో ఉట్టి కూడా ఊడి కింద పడిపోయింది. అంత గట్టిగా కొడుతుంది. దానికి తోడు వాళ్ళ అక్కకి తమ్ముడు సపోర్ట్. తమ్ముడు చేపట్టుకొని మరీ ఉట్టి కొట్టిస్తున్నాడు అక్క చేత. ఉట్టి కొట్టేటప్పుడు వాటర్ పాపం చూడండి పిల్లలు ఎలా కొడుతున్నారు. అలా ఫోర్స్గా కొట్టడం వల్ల పాపం వాళ్ళకి ఊపిరి కూడా ఆడడం లేదు వాటరు. ఇప్పుడు నెక్స్ట్ అయితే మా అబ్బాయి అయితే యుద్ధానికి సిద్ధమవుతున్నాడు ఉట్టి కొట్టడానికి. పాపం కొట్టడానికి ముందే వచ్చేసి వాటర్ కొట్టేస్తున్నారు వాడి మీద. వాడికైతే వాటర్ అలా పోస్తుండేసరికి ఊపిరి ఆడడం లేదు. మా బన్ను ఉట్టి కొట్టబోయేసరికి వాటర్ కూడా పిల్లలకు బాగా ఎక్కువగా పోస్తున్నారు. వాడికైతే అసలు ఊపిరి ఆడలేదు. అయినా కూడా అప్పటికి 2-3 షాట్లు అయితే బాగానే కొట్టాడు ఉట్టి మాత్రము. వాటర్ ఎక్కువగా పోస్తుండేసరికి మా బాబేమో రే ఆగండి రా అని చెప్పి అడుగుతున్నాడు. వాడి పిచ్చి కానీ ఉట్టి కొట్టేటప్పుడు వాటర్ పోయడం వల్ల ఏమన్నా ఆగుతారా? నేనైతే అరుస్తూనే ఉన్నాను మా అబ్బాయికి చెప్తూనే ఉన్నాను కొట్టు 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 అని చెప్పి. పాపం వాడికేమో అక్కడ ఊపిరి ఆడడం లేదు. వాటర్ ఎక్కువగా కొడుతున్నారు. పాపం ఈ అమ్మాయి ఉట్టి కొట్టడానికి వచ్చింది. ఆ అమ్మాయి ఉట్టి కర్ర పట్టుకున్నదో లేదో చూడండి, పైప్ తోటే వాటర్ పట్టేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అండి. తన వైఫ్ ఇద్దరు కూడా ఉట్టి కొడుతున్నారు. ఆ తర్వాత ఈ బామ్మ అండి. ఈ బామ్మ చాలా హుషారు. అసలు ఈ ఏజ్లో కూడా చాలా హుషారుగా ఉంటుంది. తన మాట తీరు కానీ తన హుషారు కానీ పూజలు అయితే చాలా బాగా చేస్తుంది. మా అపార్ట్మెంట్కి పూజారి తర్వాత నెక్స్ట్ పూజారి తినేను.
బామ్మ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా రాము అన్న అండ్ దేవసేన అక్క ఇద్దరు కూడా ఉట్టి కొట్టడానికి రెడీ అయిపోయారు. తను చూడండి శారీని కొంగుని ఇలా పట్టుకొని ఫ్యాషన్ షోకి వెళ్ళినట్టు వెళ్తుంది ఉట్టి కొట్టడానికి కూడాను. నెక్స్ట్ అయితే ఉట్టి కొట్టడం నా వంతేనండి. నేను మా వారు ఇద్దరం కూడా వచ్చాము ఉట్టి కొట్టడానికి. కాకపోతే ఆ వాటర్ ఫోర్స్గా పైప్తో పట్టడం వల్ల నాకైతే పెయిన్ వచ్చేస్తుంది. ఫేస్ అంతా కూడా పెయిన్ వచ్చేసి కళ్ళు కూడా రెడ్గా అయిపోయాయి. మా వారైతే ఉట్టి కొట్టేశారు. బాగానే కొట్టారు, బాగానే ఒక 4-5 షాట్లు అయితే బాగా వేశారు. పిల్లలందరితో పాటు ఇక్కడ మా అబ్బాయి కూడా మా మీద వాటర్ కొడుతున్నాడు. నేను మా అబ్బాయికి చెప్తున్నాను, ఇలా నువ్వు కొట్టకూడదు బన్ను, పక్కన వాళ్ళు కొట్టొచ్చు కానీ నువ్వు కొట్టకూడదు వాటరు, మాకు సపోర్ట్ చెయ్యి అని చెప్పి చెప్తున్నాను. మా వారు కొడుతుంటే ఆ కర్ర ఎక్కడ నాకు తగులుతుందో అనేసి వెనక నుంచి కిందకి వంగిపోతానే ఉన్నాను. ఫైనల్గా ఉట్టయితే కొట్టాము. నెక్స్ట్ అంత వచ్చేసి వీళ్ళిద్దరు కొడుతున్నారు. పాపం వీళ్ళు కొట్టడానికి అయితే ఉట్టి కొట్టడానికి వచ్చారు. చూడండి వాటర్ చూడండి పైప్ తోటి ఈ పక్క ఆ పక్క అందరూ కూడా ఫుల్గా అటు ఇటు పోస్తానే ఉన్నారు వాటరు. ఇంక ఉట్టి కొట్టడం కష్టమేను. ఫైనల్గా ఉట్టి అయితే బాగా కొట్టారు ఇద్దరు కూడా. ఇలా పిల్లలు అందరూ కూడా కొట్టేసిన తర్వాత కపుల్స్ కూడా ఇలా అందరూ కూడా ఉట్టి కొట్టారు. ఉట్టి కొట్టిన తర్వాత ఓన్లీ లేడీస్ వరకు వెళ్ళి కొట్టండి అని అనేసరికి వచ్చాము ఇక్కడికైతే. దేవసేన అక్కైతే కొట్టడానికి బాగానే ట్రై చేస్తుంది, కొడుతుంది. బట్ ఆ ఉట్టి ఎక్కడ నాకు తగులుతుందో అని అనేసి నేనైతే కిందకి వెనక ఎక్కడ తగులుతుందో అనేసి కిందకైతే వంగిపోతానే ఉన్నాను. అది కర్ర బాగా పెయిన్ ఉంటుంది తగిలితే కదా, అందుకని చెప్పేసి నేనైతే కిందకి వంగిపోతానే ఉన్నాను. లాస్ట్గా ఫైనల్గా ఫొటోస్ అయితే దిగుతున్నాము ఇక్కడ. ఫైనల్గా మళ్ళీ నా చేతికైతే మళ్ళీ ఉట్టి కర్ర వచ్చింది. నేనైతే ఇక్కడ ఇందాక మా వారితో పోయినప్పుడేమో వెనకనే ఉన్నాను కానీ ఇక్కడ మాత్రం బాగానే మంచి షార్ట్స్ బాగానే వేసాను. ఆ ఉట్టి కింద పడేసి పచ్చడి దంచినట్టు కూడా దంచుతూనే ఉన్నాను. పక్కన వాళ్ళు అంటూనే ఉన్నారు దంచు 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 అని. ఇక్కడ నేనేనండి ఉట్టి కిందకు వచ్చేసింది. కింద నేలకేసి బాత్తానే ఉన్నాను, అందుకే దంచు దంచు అని అంటున్నారు.
ఇక్కడ వచ్చేసి మా అనురాధక్క అన్నయ్య ఇద్దరు కూడా ఉట్టి కొట్టడానికి వచ్చేస్తున్నారు. యుద్ధానికి సిద్ధమైనట్టు వచ్చేస్తుంది అనురాధక్క అయితే. ఈ సంవత్సరం వినాయక చవితి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాము. ప్రతి సంవత్సరం కూడా ఇలా ఉండదు. నార్మల్గా మేము ఇంతకు ముందు రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళము. అక్కడ ఏంటంటే నార్మల్గా ఇంట్లో పూజ చేసుకునేది సాయంత్రానికి నిమజ్జనం బొమ్మను నిమజ్జనం చేసేసి వస్తూ ఉంటారు. బట్ మేమైతే అక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు. ఈ సంవత్సరం మాత్రం మా సొంత హౌస్లోకి వచ్చాము. అంటే అపార్ట్మెంట్లో హౌస్ కొనుక్కొని అక్కడికి వచ్చాము. అక్కడ మాత్రం ఈ సంవత్సరం బాగా ఎంజాయ్ అయితే చేసాము. పండగ అంటే ఇది కదా అని అనిపించింది. చాలా బాగా అనిపించింది. మనసు కూడా చాలా హాయిగా ప్రశాంతంగా ఇలా కాసేపు అలా నవ్వుకున్నాము అంటే కష్టం ఏదన్నా ఉన్నా కూడా మర్చిపోతాము. ఇదండి మా సెకండ్ డే వినాయక చవితి ఉట్టిగొట్టే కార్యక్రమం అయితే చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగింది. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.